సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన సాయినాథుడు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి, నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు దగ్గరలో ఉన్నావు. నేను నిన్ను అందనంత ఎత్తులో ఉంచి నీ కోరికలు తీర్చి నీకు విజయాన్ని చేకూరుస్తాను. నీ బాబా మాటలు విన్నావంటే మాత్రం తప్పకుండా నీ మనసు పులకించిపోతుందమ్మా. ఖచ్చితంగా నువ్వు అందనంత ఎత్తుకు రావటమే కాకుండా నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నీ గెలుపుకు దగ్గరలో ఉన్నావు అని చెప్పాను కదా. ఇక నిశ్చింతగా ఈ సాయి వాక్కులు ఇప్పుడే విని నీ మనసులో నిలుపుకో. నీ బాబా చెప్పేది తప్పకుండా జరిగే తీరుతుందని నువ్వు నమ్ముతున్నావు కదా. ఇక నిశ్చింతగా ఒకసారి నీ సాయి వాక్కులు వినిబిడ్డా. అస్సలు నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు తల్లి. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. ఫ్రెండ్స్, మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి. ఫ్రెండ్స్, నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక మన బాబావారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నీకు అతిపెద్ద గెలుపుని దగ్గరలో ఉంచాను. నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరుతావు. అతిపెద్ద గెలుపు నీ చేతిలో పెట్టి నిన్ను సంతోషపరచటానికే వచ్చాను. ఒక 5 నిమిషాలు ఈ సాయి వాక్కులు వినమ్మా. అన్నీ నీకే అర్థమవుతాయి. అసలు పొరపాటును కూడా కొట్టిపారివేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సందేశం నీ సాయి మాటలు ఈరోజు నీకోసం మాత్రమే. ఈ సాయి పలుకులు నీకే. నమ్మి ఇప్పుడే ఇది విను. నీ బాబా ఏం చెబుతున్నానో, ఎలాంటి సందేశాన్ని నీకు అందిస్తున్నానో విను. ఎలాంటి వార్తను నీకు తెలియచేయబోతున్నానో విను. నా భక్తులందరి కోసం ఈ బాబా తీసుకొచ్చిన సందేశం నీ కోసం మాత్రమే. నీ గెలుపు ఏంటి అంటే, జాగ్రత్తగా చివరి వరకు విన్నావంటే, మనసు పెట్టి విన్నావంటే మాత్రం నీకే అర్థమైపోతుంది, స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. ఇక తల్లి, ఈరోజు సందేశం కేవలం ఇది షిరిడీ వాక్కు. షిరిడీ నుంచి నీ కోసం అందిస్తున్న వాక్కు. మనసు పెట్టి 5 నిమిషాలు వినమన్నాను కదా. ఎందుకంటే ఇది నీ జీవితం. నీ జీవితం నీ చేతుల్లోనే కదా ఉంది. సరిగ్గా 5 రోజుల్లో నీ కోరిక తీరబోతుంది. అవును బిడ్డ, నేను అన్ని విధాలుగా నువ్వు నన్ను కోరుకుంటున్నవంటి అన్నీ కూడా సమృద్ధిగా నీకు అందిస్తాను. నిన్ను అందనంత ఎత్తులో అందపెడతాను. ఈ సాయి మాట అస్సలు పొరపాటును కూడా కొట్టిపారవేయొద్దమ్మా. ఎంతలేని తీసి పారవేయద్దు. మనసులో జాగ్రత్తగా నిలుపుకో. ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వెప్పుడు కూడా ఆరాటపడుతుంటావు కదా. ఎంత కష్టపడ్డా సరే గెలుపు అనేది రావడం లేదే, ఏంటి బాబా అని నన్ను ప్రశ్నిస్తూ ఉంటావు కదా. అసలు ఫలితమే నేను చూడటం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఓపికగా ఉండాలి అని దీనంగా నన్ను అడుగుతున్నావు. అవును కదా తల్లి, అవన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, నీకు ఏం కావాలి, అసలు నీకే తెలియటం లేదు కదా. నాకు ఇలా కష్టాలలో కూరుకుని ఉంటే నా బాబా ఏం చేస్తున్నారు అని కూడా నువ్వు నన్ను తలుచుకొని బాధపడుతూ ఉంటావు. అవన్నీ కూడా ప్రతి ఒక్కటిని కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను వచ్చానమ్మా. అన్నీ అర్థమయ్యేలా చెప్పి మనసు పెట్టి విన్నావంటే ఇది నీకోసమని నువ్వు నిర్ధారించుకుంటావు తల్లి. ఒక్క మాట విను. ఇది విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు కూడా తెలుస్తాయి, నీ గురించి తెలుస్తాయి. అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు కూడా. అలాగే నీ యొక్క జీవితం అనేది నీకు నమ్మకం పెరుగుతుంది. చూడు బిడ్డ, జీవితంలో ఏది కూడా అంత సులువుగా రానే రాదు. కష్టపడాలి, శ్రమించాలి.
ఒకవేళ సులువుగా నువ్వు కష్టపడకుండా అది దొరికినా కూడా అది నీ వద్ద నిలవకుండా పోతుందమ్మా. ఎక్కువ కాలం నిలబడదు, ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఏదైనా సరే, ఎప్పుడైనా సరే కష్టపడితేనే అది శాశ్వతమని గుర్తుంచుకో. ఊరికే దొరికితే అది వాడుకుంటే అది ఎన్ని రోజులు నీ వద్ద ఉండదు. దానిపై నువ్వు ఎక్కువ ఆశ పెట్టుకొని కూడా ప్రయోజనం ఉండదు. తర్వాత బాధపడక తప్పదు. నువ్వు కష్టపడి పైకి ఎక్కి ఒక్కొక్క మెట్టు ఎక్కి నువ్వు విజయం సృష్టించుకుంటే తెలుస్తుంది. నువ్వు ఏదైనా సరే గెలవాలన్నా, అలాగే విజయాన్ని సాధించాలన్నా సరే ఒక్కొక్క మెట్టు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే. ఇది అక్షరాల సత్యం. ఇక ఇప్పుడు నీ ముందు ఒక 10 మెట్లు కూడా నేను ఉంచబోతున్నాను. వాటిలో 9 మెట్లు నేను నీ చెయ్యి పట్టుకుని మరీ జాగ్రత్తగా, నిదానంగా, ఒక చంటి బిడ్డను పట్టుకున్నట్టు నిన్ను దగ్గరుండి నడిపించి మరీ ఆ 9 మెట్లు ఎక్కించేశాను. ఇక ఆఖరిగా ఒకే ఒక్క మెట్టు, ఆ 10వ మెట్టు అనేది నువ్వు ఎక్కేసావంటే చాలమ్మా, విజయం అనేది నీకు అందిపోతుంది. విజయం దగ్గరలో ఉన్నావు అని ఎందుకు చెప్పానో ఇప్పుడు అర్థమవుతుందా? ఆ దగ్గరలో ఉన్న నిన్ను అందనంత స్థాయికి నేను తీసుకెళ్తాను. ఇక 10వ మెట్లు నా సాయం లేకుండానే నువ్వు చాకచక్యంగా, ధైర్యంగా ఎక్కేస్తావు తల్లి. ఇక అలా నిన్ను బలంగా తయారు చేయబోతున్నాను, ధైర్యంగా తయారు చేయబోతున్నాను. అలా చేసే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది, నా మీద ఉంది తల్లి. ఒకరోజు మొదలవగానే ఇక అప్పటి నుంచి కాస్త నువ్వు ఆలోచించు. అసలు నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, నా లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాను, ఎన్నో మెట్టు మీద ఉన్నాను అని ఒక్కసారి నువ్వు ఆలోచించు. అంటే ఖచ్చితంగా నీకే అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకా నువ్వు ఎన్ని మెట్లు ఎక్కితే నేను విజయం చేరుతావు అని నీకే తెలుస్తుంది. నువ్వే ఆలోచించి బిడ్డ, అన్నీ నీకే అవగతమవుతాయి. ఇక నువ్వు నీ లైఫ్లో విజయం సాధించాలి అంటే కొన్నిసార్లు ఓడిపోక తప్పదు. విన్నది నిజమేనమ్మా, ఓడిపోక తప్పదు. అలాంటి సందర్భాల్లో కూడా నువ్వు ఏమాత్రం భయపడకుండా ఉండాలి. ఓటమి ఎదురైతే విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది. ఓటమే వచ్చింది అని దిగాలుగా కూర్చొని ఉంటే నీకున్న 10వ మెట్టులోనే మొదటి మెట్టు ఏం చేస్తావు చెప్పు? ఓటమే బిడ్డ. ఇక్కడ నువ్వు దాన్ని దాటి కూడా వచ్చేసావు అంటే ఇక చాలా చాలా కూడా నువ్వు సంతోషంగా ఉండాలి. ఓటమే ఎదురైంది కదా, నీ లక్ష్యాన్ని ఆపేసుకుంటాను, ఇక అక్కడితో నా జీవితం అయిపోయింది అంటే ఎలా తల్లి? బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఎలా చెప్పు? ఓటమి వచ్చినా సరే ధైర్యంగా ముందుకెళ్తేనే కదా మిగతా 10 మెట్లు కూడా నువ్వు ఎక్కగలవు. నువ్వు వెళ్ళే దారిలో ఒక రాయి నిన్ను గుచ్చుకోగానే అయ్యో నాకు రాయి గుచ్చుకుందని అక్కడే ఆగిపోతావా? లేదే ఆ రాయిని తీసి పడేసి ముందుకు వెళ్తావా చెప్పు? అక్కడే ఆగిపోతే నీ ప్రయాణం కూడా ముగిసిపోతుంది. ముందుకు వెళ్తేనే కదా నువ్వు చేరుకోవాలన్న గమ్యం చేరుకుంటావు. కాబట్టి ఓటమే వచ్చినా భయపడకు, ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు గెలిపే వస్తుంది తల్లి. ఇక 2వ మెట్టు ఏంటో తెలుసా? అవమానాలు. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావు. ఈ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కూడా. కన్నీరు, కష్టాలు, కన్నీరు మున్నూరుగా కార్చావు. అసలు ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, దిగులు పడుతున్నావు. ఎందుకంటే ఆ బాధలో కదా నీకు ఎవరు ఎలాంటి వారు అని తెలుస్తారు, ఎలాంటి వారని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. అందుకే అప్పుడు ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఆ మెట్టు మీద ఉన్నప్పుడే అర్థమైపోయిందమ్మా. ఇక ఆ సందర్భంలో నువ్వు 2వ మెట్టు కూడా ఎక్కేశావు. ఇక చాకచక్యంగా ఎక్కేసిన గెలుపుకి దగ్గరగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చావు. ఇక తర్వాతది 3వ మెట్టు. ఈ మెట్టు తల్లి ఎక్కగానే ఎన్నో విమర్శలు ఎదురవుతాయి నీకు. నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎవరో ఒకరు దెప్పి పొడుపులు విమర్శిస్తూనే ఉంటారు. అయినా సరే నువ్వు భయపడకుండా ధైర్యంగా ఎన్ని అవమానాలు ఎదురైనా, విమర్శలు ఎదురైనా అన్నిటినీ తట్టుకొని ఆ మెట్టు కూడా ఎంతో ధైర్యంగా ఎక్కేశావు. అవునా? అలాంటి నిన్ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ఇక 4వ మెట్టు. ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ఎవ్వరు కూడా అస్సలంటే అసలు తోడు లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా ఆ మెట్టు కూడా నువ్వు ఎక్కేస్తావు. నీ బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు ధైర్యంగా ఆ మెట్టు ఎక్కేస్తావు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కటి చెప్పనా? అసలు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? నువ్వు ఒంటరివే అని ఎందుకు అనుకుంటావు? అలా ఎప్పుడూ అనుకోకు. నువ్వు ఒంటరివే కావు, నీకు నీ సాయి తోడున్నాను. అసలు నువ్వు ఒంటరివి అని అవుతావు అని చెప్పి నీకు తోడుగా నీ బాబానే ఉన్నాను కదా. అలాంటప్పుడు అసలు నువ్వు అలా ఆలోచించడంలో తప్పు నీదే కదా. కాబట్టి నీకు నేను తోడుగా ఉన్నాను. బాధని వదిలేసి ఇక 4వ మెట్టు ఎక్కేసేయి.
ఇక 5వ మెట్టు ఎక్కే సందర్భంలో నీకు స్నేహితులు దూరం అవుతారు. నీ బంధువులు, స్నేహితులు, నీ బంధం ఇలా అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు. అయినా సరే నువ్వు ఎవ్వరూ లేకపోయినా సరే ఎంతో చాకచక్యంగా, ఎంతో లౌక్యంగా, ధైర్యంగా ఆ మెట్టును కూడా ఎక్కేస్తావమ్మా. ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టును, ఒక్కొక్క పరీక్షను ఎదుర్కొంటూ పాస్ అవుతూ, అన్నీ ఎదుర్కొంటూ ఒక్కొక్క మెట్టుని ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ కూడా తొలగించుకుంటూ మరి ధైర్యంగా ముందుకు వచ్చేసావు. అన్నీ ఎదుర్కొని 9 మెట్లు దాకా వచ్చేసావు. అది కూడా నీ సాయి ఆశీర్వాదంతో, నీ బాబా అనుగ్రహంతో అన్నీ 9 మెట్లు ఎక్కావు తల్లి. ఇక ఆ మెట్టుపై అలసటతో కూర్చొని ఆశగా నీ బాబాని పిలిచావు కదా, బాబా నాకు చాలా భయంగా ఉంది, అలసటగా ఉంది, నువ్వు నన్ను అడుగుతున్నావు తల్లి. అందుకే బిడ్డ, అలసటతో ఉన్న నీకోసం, ఆశగా పిలిచిన నీకోసం నేను ఇప్పుడు వచ్చాను. సాక్షాత్ షిరిడీ నుంచి వచ్చాను. ఇక ఆఖరి 10వ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావు. నువ్వు కోరుకున్నటువంటి విజయమెట్టు అదే. నువ్వు కోరుకున్న గెలుపు మార్గం ఎంతో దగ్గరలో ఉంది. ఒక్క అడుగు దూరంలో ఉంది. ఓర్పుతో, సహనంతో ఉన్న నిన్ను ఇంకా నేను అసలు ఎందుకు బాధ పెడతాను చెప్పమ్మా? నువ్వు బాధపడితే నాకేమైనా సరదానా? ఆలోచించు. నీకు కొన్ని పరీక్షలు అనేవి ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళావు. ఇక షిరిడీ నుంచి వచ్చిన నేను నీకు వాస్తవాలు అన్నీ కూడా జరుగుతున్నవేంటి అన్నీ కూడా నీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తానమ్మా. ఇప్పుడు జరుగుతున్న కథనం పక్కన పెడితే ఏదైనా సరే ఒక పని మీద లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యల్ని. అవి ఎదుర్కొనే సమయంలో ఎన్నో మెట్లు కూడా ఎక్కుతూ ఉంటావు. ఇక నువ్వు వెళ్ళే దారిలో లక్ష్యంలో ఓటమి ఎదురవుతుంది. అలాగే ఎన్నో కష్టాలు, అవమానాలు, కన్నీళ్ళు, బాధలు, విమర్శలు, అలాగే మనకి తోడుగా ఎవ్వరూ లేకుండా ఉన్న ఒంటరిగా వదిలేస్తారు. అందరూ మనకు ధైర్యాన్ని చెప్పేవారే కానీ తోడుగా ఎవరూ రారు. సూటిపోటి మాటలతో దెబ్బ పొడుస్తూ ఉంటారు. ఇక నువ్వు ఎదగవు అని చెప్పి కూడా నిరుత్సాహపరుస్తారు. కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. అంటే కష్టాలన్నీ నిన్ను చుట్టుముట్లంటూ అనిపిస్తూ ఉంటుంది. ఎవరు తోడు లేక నువ్వు ఒంటరివి అనే భయం అనేది నీకు కలుగుతుంది. ఇందులో సందేహం లేదు తల్లి. ఊపిరి తట్టుకోకుండా చుట్టుముట్టిస్తాయి కదా సమస్యలు. అతి త్వరలో నీకు సంతోషం రాబోతుంది అనడానికి ఇదే కారణం, ఇదే సంకేతం. ఇంకా విజయానికి దగ్గరలో ఉన్నావు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నీకు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అలాగే ఎన్నో మాటలు కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా నువ్వు తట్టుకొని ఎదుర్కొని నిలబడాలి. విజయం నీ వశమవుతుంది తల్లి. ఒక్క మెట్టు అన్నాను కదా, ఇక ఆ ఒక్క మెట్టు దగ్గరికి వచ్చేస్తున్నావు. ఎవరి గురించి ఆలోచించకు. నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలంటే మాత్రం నీలోని ధైర్యం వేసి ఆ ఒక్క అడుగు ముందుకు వెయ్యి. నీకు విజయం వరిస్తుంది. నువ్వు చేరుకోవాలనుకున్న ఆ యొక్క గమ్యానికైతే చేరుకుంటావు. ఈ సాయి ఉన్నంత వరకు నువ్వు దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఈ సాయి అని పిలవగానే సాక్షాత్ ఆ షిరిడీ నుంచే నేను దిగి వచ్చి నీకు లీలలు చూపిస్తాను. ఇది అక్షరాల సత్యం తల్లి. ఎందుకు ఎప్పుడు అనేది లేకుండా ఎప్పుడైనా సరే నా బిడ్డలకి అవసరం ఉన్నా ఎక్కడి నుంచైనా సరే నేను ప్రత్యక్షమయ్యి ఖచ్చితంగా నీకు సహాయంగా ఉంటాను. కొండంత ధైర్యంగా ఉంటాను. నీ బాబా ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. ఇక ఆ 10వ మెట్టు ఎక్కేసే క్షణం అనేది ఇప్పుడు వచ్చింది. ఇక అతి త్వరలో నీకు విజయం అనేది అందబోతుంది. అంటే నువ్వు అతి పెద్ద కోరికను మనసులో అనుకున్నావు కదా, ఆ కోరిక తీరబోతుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.